నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను ప్రభా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యం వికటించి మహిళ బ్రెయిన్ డెడ్. చైతన్యపురి ఓజోన్ హాస్పిటల్లో ఘటన. రాజేంద్రనగర్లో యువతిపై లైంగిక దాడి. ఐస్ క్రీం పార్లర్ కని చెప్పి మోసం చేసిన వైనం. పోలవరంలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు. నిత్యాన్నదానం చేసిన హుకుంపేట జమీందార్. ముదుల్లో ముగిసిన అఖండ హరినామ సప్తాహ. గ్రామంలో ఘనంగా దిండి యాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, వైద్యం వికటించి మహిళకు బ్రెయిన్ డెడ్ అయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. వజ్రం అనే మహిళ చెవికి సంబంధించి ఒక చిన్నపాటి సర్జరీ కోసం 2 రోజుల క్రితం హాస్పిటల్లో చేరింది. అప్పటి నుండి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సర్జరీకి ముందు అనెస్థీషియా సమయంలో వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్ అయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. అండి, యాక్చువల్లీ మొన్న అంటే మా అక్క వజ్రమ్మ ఏజ్ వచ్చేసి 52. మొన్న సండే రోజు ఒక చిన్న సర్జరీ కోసం ఇక్కడ మన ఓజోన్ హాస్పిటల్ ఈవినింగ్ 8:30 అట్లా అడ్మిట్ అయింది. అంటే ఏంటంటే ఆమె అంటే టోటల్గా ఇంత హెల్తీగా ఉన్న మనిషి కూడా అయినా చిన్న సర్జరీ కోసం అడ్మిట్ అయిన తర్వాత సడన్గా ఇప్పుడు నిన్న ఒక చిన్న అనెస్థీషియా చేసిన తర్వాత చూస్తే మాకు ఈరోజు తెలిసింది ఏంటంటే ఆమె బ్రెయిన్ వచ్చేసి డెడ్ అయింది. ఇంకా మనిషి కూడా ఏంటంటే కొంచెం ఇండైరెక్ట్గా కొలాప్స్ అయినట్లు వాళ్ళ డాక్టర్ ఈరోజు తెలిసింది. దానికి ఈ మధ్యలో ఈ 2 days అనేది మొత్తానికి మాకు ఎలాంటి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకు జస్ట్ క్యాజువల్గా ఒక అనెస్థీషియా వల్ల వీళ్ళ ద్వారా ఏదో చిన్న మిస్టేక్ అయిందని ఇంత క్యాజువల్గా ఇక్కడ నుంచి వీళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు. అండ్ మోరోవర్ నాకు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏముందంటే మాకు ఇక్కడ కూడా ఎవరు కూడా ప్రాపర్గా ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇక్కడ ఈ మొత్తం హాస్పిటల్ ఎవరు లేకుండా మాకు మొత్తం ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇక్కడనే అందరు మేము ఇక్కడనే నిలబడి ఉన్నాము. ఎవరు కూడా వచ్చి పట్టించుకునే వాళ్ళు లేరు. దీనివల్ల మేము ఇప్పుడు నేను ఫర్దర్గా ఏమైనా చేయాలంటే కూడా మాకు అసలు ఏం చూస్తలేదు. వాళ్ళు క్యాజువల్గా దీన్ని ఇలాంటి క్యాజువల్గా వదిలేసినట్లున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సులేమాన్ నగర్లో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అమ్మాయిపై సాజిద్ అనే యువకుడు ఐస్ క్రీం పార్లర్ కని చెప్పి తీసుకువచ్చి సులేమాన్ నగర్లోని తన స్నేహితుడి ఇంట్లో దాడి చేశాడు. యువతి డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. సంతోష్ నగర్లో ఉండే అమ్మాయి, వయసు 20 సంవత్సరాలు. ఈమె గత 2 రోజుల క్రితం సాజిద్ అనే అబ్బాయితోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడ్డది.
పరిచయం తర్వాత ఇద్దరు వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం జరిగింది. అటు చాటింగ్ ఆధారంగా ఈరోజు సాజిద్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకుపోతానని చెప్పి తీసుకొని వచ్చేసి అక్కడ నుంచి సులేమాన్ నగర్లో 241 పిల్లర్ వద్ద ఉన్నటువంటి అతని ఫ్రెండ్ ఇంటికి తీసుకొని పోయి ఆ రూమ్లో ఎవరు లేకపోవడంతో అమ్మాయిని బలవంతంగా మానభంగం చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఒక్కడే చేసింది సార్, అతని ఫ్రెండ్స్ కూడా చేసినట్టు? లేదు, ఒక్కడే. ఇందులో ఎంతమంది అరెస్ట్ చేశారు కేసులో? ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వీళ్ళు మైనర్స్ సార్, మేజర్స్ సార్? అందరు మేజర్లే, ఒకటే మేజర్. 100 డైరీ కాలేదు సార్, అంటే ఇట్లా నా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అమ్మాయి 100 డైరీలు చేసింది. ఇమీడియట్లీ పోలీసు రెస్పాండ్ అయ్యి అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. పోలవరంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు కంకణబద్దులు కావాలని హుకుంపేట జమీందార్ హోతా సీతారామ శాస్త్రి హోత వీరభద్రయ్యకి దిశానిర్దేశం చేశారు. 86 సంవత్సరాలుగా దేవస్థానంలో జమీందారు కుటుంబం మహాశివరాత్రి నాడు నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏటా కూడా ప్రస్తుత జమీందారు సీతారామ శాస్త్రి ఈ కార్యక్రమం కొనసాగించారు. ఆలయ దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఉదయం నుంచి అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. 1961 నుంచి ఈ కార్యక్రమంలో తాను పాలు పంచుకుంటూ తమ పూర్వీకులు చూపిన దారిలో నడుస్తున్నట్లు తెలిపారు. తమ వంశస్థులు ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించి 100 సంవత్సరాల వేడుకలు చేయాలని సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. నా పేరు హోతా సీతారామ శాస్త్రి, హోతా వీరభద్రయ్య గారి 3వ కుమారుడినండి. నాకు 83 సంవత్సరాలు. నేను మా ఎస్టేట్ మేనేజ్మెంట్కి 1961 నుంచి వచ్చానండి. అప్పటి నుంచి కూడా మా నాన్నగారి ఆదేశం ప్రకారంగా ఈ మహాశివరాత్రి ఫెస్టివల్ నేను కండక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉచిత భోజన సదుపాయ యాత్రికులు పట్టిసీమ వీరేశ్వర స్వామి వారు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని వచ్చినటువంటి పిల్గ్రిమ్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కాస్మోపాలిటన్గా పెట్టేటటువంటి సత్రం ఈ అన్నపూర్ణ సదనం వీరభద్ర జమీందారు గారి అని నేను మనవి చేస్తున్నాను. అయితే సుమారుగా 15,000 మందికి భోజన సదుపాయం జరుగుతుందండి. 1936లో మా తండ్రి గారు ఈ యొక్క కార్యక్రమం శంకరాచార్యుల వారైనటువంటి ఇక నిర్మల్ జిల్లా ముదోల్లోని శ్రీ పశుపతినాథ్ శివాలయం ఆవరణలో గత 7 రోజుల నుండి కొనసాగిన అఖండ హరినామ సప్తాహ శివరాత్రి నాడు ముగిసింది. దీంతో అందరూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా దిండయాత్ర నిర్వహించారు. ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అఖండ హరినామ సప్తాహను నిర్వహించడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనమని పూజారులు వెల్లడించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ల మహేష్ అఖండ హరినామ సప్తాహ విజయవంతానికి కృషి చేశారు.
ఇక జగిత్యాల జిల్లా వాల్గొండ దామారాజ్పల్లిలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 13వ శతాబ్దపు త్రికూట ఆలయానికి దక్షిణాభిముఖంగా ఉన్న గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సైకతలింగానికి పూజలు చేశారు. ఆలయంలోని శివయ్యను దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. ఓకే తలాని తలాని ఏం పోయింది ఇప్పుడే పోయింది ఎక్కువ జరుపుతారు. మంత్రాలు చదివినట్టు జయంతి
నిత్యము ఇక్కడ పూజలు రామలింగేశ్వరుడు భక్తులను కూడా గోదావరి పోయి అక్కడ గంగా స్నానం ఆచరించి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మఠం ఉంటుంది. మఠం లోపల కూడా అక్కడ త్రిమూర్తుల ఆలయము, అక్కడ రామలింగేశ్వర ఆలయము, అక్కడ సాధువులు మునులు తిరిగినటువంటి ప్రదేశము. ప్రతి సంవత్సరము 2-3 ఏళ్ళకు ఒకసారి కూడా సాధువులు మునులు కూడా ఈ ప్రాంతం నుండి వస్తుంటారు. ఇక్కడ చాలా విశిష్టత ఏంటంటే గోదావరి చాలా ముఖ్యము. మన దక్షిణ దిశగా గోదావరి ప్రవహిస్తుంది, అందుకు చాలా శ్రేష్టమైనది. ప్రతి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అని యొక్క పీరియడ్ ఇది, అంటే దాదాపు ఇది 13వ సెంచరీగా ఉన్నది. అంటే అప్పుడు సూర్యవంశము చంద్రవంశపు రాజులు కూడా ఉండేది ఆ రోజులలో. చాలా శ్రేష్టమైనది ఏంటంటే బాగా ప్రాచీన ఆలయం ఇది. దాదాపు అంటే ఒక 1300 సంవత్సరాల ఆలయం ఇది టెంపుల్. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవలూరు గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఆర్జేసీ రామకృష్ణ దంపతులు శివలింగానికి అభిషేకం చేశారు. ఆలయ పూజారులు నీవు భారతి, గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు. 1693వ సంవత్సరం నుండి ప్రతి మహాశివరాత్రి రోజు అత్యంత వైభవంగా శివ కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు. ద్రాక్షాకర్జూర సమాయుక్తం నారికేల ప్లాంతం మధు శక్కర సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం నమో సిద్ధేశ్వరాయ నమః. జనగామ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం బచ్చన్నపేట మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో గల కొడవటూరు అనే గ్రామానికి సమీపాన గల గుట్టపై సిద్ధేశ్వర స్వామి వారు సిద్ధుల గురించి ఉద్భవించారనేటువంటిది ఇక్కడ చరిత్ర. సుమారు 1693 భావనామ సంవత్సరంలో సిద్ధేశ్వర స్వామి వారిని మొట్టమొదటిసారిగా చూడడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారికి ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా స్వామివారికి ప్రాతకాలం 4:30 గంటలకు మేలుకొలుపు, తదనంతరము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు సామూహిక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మధ్యాహ్నం 3 గంటలకు దిష్టి కుంభం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 7 గంటలకు ఇక మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివునికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఓం నమ శివాయ నామస్మరణతో స్వామివారిని దర్శించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 1వ పట్టణ ఎస్ఐ పవన్ కుమార్ దేవస్థానం వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో మార్చి 6న మెట్పల్లి పట్టణానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ముని మనుమడు రాజా రతన్ అంబేద్కర్ రానుండటంతో అక్కడ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని సమతా సైనిక్ దళ్ నూతన రాష్ట్ర అధ్యక్షులు బత్తుల నరేష్ ఆధ్వర్యంలో గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులను ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్క అంబేద్కర్ యువజన సంఘ నాయకులు సంఘ సభ్యులు తప్పకుండా సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు అశోక్, మండల ఉపాధ్యక్షులు దినేష్ పాల్గొన్నారు. రాజారతన్ అంబేద్కర్ గారు ఇచ్చేస్తున్నారు. దానికి గల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికి ఉన్నప్పుడు మన దళితుల రక్షణ కొరకు, మన హక్కుల కొరకు మన అందరినీ ఐక్యమత్యంగా ఏకతాటి మీదకి తీసుకురావాలని ఇవాళ మనం గ్రామాలలో ఏదైతే అంబేద్కర్ స్ఫూర్తితోటి అంబేద్కర్ ఆశయాల కొరకు అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ సంఘాలు ఎట్లయితే పెట్టుకున్నామో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికి ఉన్నప్పుడు మన హక్కుల కోసం మన అందరినీ ఒక్కతాటికి తీసుకురావాలి, సంఘటితం చేయాలని చెప్పేసి ఆ రోజుల్లో సమతా సైనిక్ దళ్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక పోరాటాలను చేశారు. అయితే ఆ సంఘానికి సమతా సైనిక్ దళకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా మన వ్యక్తులు మనందరికీ చాలా గర్వకారణం మరియు అదృష్టం. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రాంతంలో ఉండడం, మనకు ఏ సమస్య వచ్చినా కానీ కూడా మన కొరకు గతంలో కూడా అనేక ఉద్యమాలలో కొట్లాడిండు. ఇక మీద కూడా మనకు అండగా ఉంటాడు. మన అంబేద్కర్ సంఘాలకు కానీ మనకు ఏ సమస్య వచ్చినా ఉంటాడు. కాబట్టి అయితే రాజారత్న అంబేద్కర్ గారు ఆ రాష్ట్ర అధ్యక్షునిగా నియామక పత్రం ఇవ్వడానికి మనకు వ్యక్తులు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి ఈరోజు రాజారత్న అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా దాదాపు 29 రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఆయన స్ఫూర్తితోటి ఆ ఆశయాలతో ఉద్యమాలు చేస్తాడు. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్లో మన సమాజం ఏ విధంగా ఇంకా ముందుకోవాలి. మన ఎస్సీ జిల్లాల పైన అగ్రకులాలు దాడి జరిగినప్పుడు కూడా మనందరం కలిసి పోరాటం చేసినాం. సంగం శ్రీరాంపూర్లో మన 24 కుటుంబాలను వెళ్ళేసినప్పుడు కూడా మనందరం కలిసి ముందడున్నాం, కొట్లాడినాం, ఫైట్ చేసినాం, వాళ్ళని జైలు పంపించినాం. ఇట్లా వివిధ కార్యక్రమాలలో మీ సహకారంతో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం. పెద్ద పెద్ద చట్టాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ఇప్పుడు అన్న చెప్పినట్టు మహబూబ్నగర్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్ లేకుంటే ఆదిలాబాద్ డిస్టిక్ లాంటి వాళ్ళ కనీసం మన వాళ్ళు బయటకు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం మనం ఒక అధికారిని ప్రశ్నించే
తత్వం లేదు. ఎందుకోసం అంటే అక్కడ విజ్ఞానిక చైతన్యం లేదు. ఈవెన్ దేశం మొత్తం కూడా లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కానీ ఇంకా వేరే నార్త్ ఇండియాలో కానీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక దేవుని లెక్క పూజించి బయటకు వచ్చి ఉద్యమాలు చేసుడే తప్ప, బయటకు వచ్చి జైవీమనుడు తప్ప విజ్ఞానికమైన సమస్యల మీద కొట్లాడలేదు. కానీ ఇక్కడ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజూరా గ్రామంలో మహమ్మద్ అబ్దుల్ కరీం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన శిష్యులు చాంద్ పాషా ఖాద్రీ, గౌస్ షా ఖాద్రీ కరీం ఆధ్వర్యంలో వర్ధంతిని పురస్కరించుకొని ఉర్సు ఉత్సవాలు ఏర్పాటు చేశారు. 30 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో అబ్దుల్ కరీం చేసిన సేవలను ఆయన శిష్యులు వివరించారు. ఎందరికో మతబోధనలు చేశారని, క్రమశిక్షణ సంస్కారం నేర్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ మత పెద్దలు మొహమ్మద్ అబ్దుల్ ముకీం పాల్గొన్నారు. आज उर्ज़े शरीफ है, 21वां उर्ज़े शरीफ हज़रत पीर वजदी शाह अब्दुल करीम साहब का बनाया जा रहा है। और जो है ना राजूरा मंडल और निर्मल जो है ना डिस्ट्रिक्ट हज़रत क़िबला यहाँ के मकामी जो है ना इनका वतन राजूरा है। यहाँ से आप जो है ना शहर तशरीफ़ लाए, गांव के बच्चों को और ज़मीनात को और सारे चीज़ों को छोड़कर दीन के खातिर आप जो है ना शहर हैदराबाद को आए और वहाँ पर आने के बाद में वो से सिलसिले में दाखिल हुए। इसका जो है ना बहुत जगह मैना करे, कहाँ से कोई सिलसिला आपको जो है ना सही नहीं मिला। हज़रत गौसी शाह साहब के सिलसिले से आप वाबस्ता हुए, वहाँ से जो है ना आप फाइज पाए और वहाँ खिलाफत भी जो ना खिलाफत से भी सरफराज फरमाए। और आप मस्जिद मोहम्मदिया सिकंदराबाद में आप जो है ना तालीम और नमाज समय इरफान जला रहे हैं हम। महफिल सजी है आज नूरानी जलवाए हम दिखा रहे हैं। मेरे पीर मुर्शिद अब्दुल करीम शाह साहब रहमतुल्लाह अलैह या राजूरा और ताल्लुकात निर्मल के रहने वाले हैं। आप जो है ना हैदराबाद के मशहूर शख्सियत मौलाना गौसी शाह साहब के मुरीद हुए और उनको उनसे खिलाफत भी हासिल हुई। और जो है ना सिकंदराबाद आप EIT 2 से और EIT 92 तक आप वहाँ पे खिदमत अंजाम देते रहे। बच्चों को कुरान पढ़ाना और रात में ताजुद को उठते थे। ताजुद आपकी कभी छूटी नहीं, कभी ख़ज़ा नहीं हुई। और वहाँ पे जब भी जो भी जलसे होते थे, मिलादुन नबी के जलसे वगैरह होते थे, आप जाकर बयान फरमाते रहते थे, वाज़ व नसीहत किया करते थे। आपने दीन और तबलीग का काम, दीन का काम आप हैदराबाद में 15-20 साल करते रहे। मैं उनका బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యం వికటించి మహిళ బ్రెయిన్ డెడ్, చైతన్యపురి ఓజోన్ హాస్పిటల్లో ఘటన. రాజేంద్రనగర్లో యువతిపై లైంగిక దాడి, ఐస్ క్రీం పార్లర్ కని చెప్పి మోసం చేసిన వైనం. పోలవరంలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు, నిత్యాన్నదానం చేసిన హుకుంపేట జమీందార్. ముదుల్లో ముగిసిన అఖండ హరినామ సప్తాహ, గ్రామంలో ఘనంగా దిండి యాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.